హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే డే 10 వీడియో అనమాట. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టుకుంటూ బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. బ్యాడ్ కామెంట్స్ అంటే మరీ తిట్టడం కాదండి, ఏం వీడియోలు అవి, ఏం అసలు ఏం కంటెంట్ ఉందా, ఏం కర్రీస్ అవి అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నారు. సో నేను ఎన్ని కామెంట్స్ డిలీట్ చేయాలి చెప్పండి మీరే. ఒకటి చేస్తా, రెండు చేస్తా, ప్రతిసారి నేను కామెంట్స్ బాక్స్ దగ్గర కూర్చొని ఎవరెవరికి ఏ కామెంట్ పెట్టారని చెప్పి నేను డిలీట్ చేయలేను కదా. సో వాళ్ళందరూ నేను చెప్పే సమాధానం ఏంటంటే, అందుకని కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేశాను. సో నేను ఏమనుకుంటున్నానంటే, మీరు కూడా వీడియోస్ తీయండి, మీరు కూడా పెట్టండి, కానీ పెట్టే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి. ఎవరి కంటెంట్ వాళ్ళ ఇష్టం అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటారు వీడియోస్. మీకు నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఎవరు బలవంతంగా చూడాలని చెప్పట్లేదు కదా, ఎవరికొకరికి నచ్చుతుంది. ఒక 10 మంది చూసారనుకోండి వీడియో, ఆ 10 మందిలో కనీసం ఇద్దరికైనా నచ్చుతుంది కదా. నాకు ఎవరెవరో చూడాలి, ఏదో లైక్స్ రావాలి, ఎంతో కంటెంట్ ఉందని చెప్పి నేనేం అనట్లేదు. జస్ట్ నాకు నేను పెట్టిన ఎఫెక్ట్స్కి కనీసం ఒక 2 వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీ. ఎందుకంటే మనము మన ఓన్ కంటెంటే పెడుతున్నాం కాబట్టి మనకు అంటే ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళే చూస్తారు. మనం కూడా పక్క వాళ్ళ కంటెంట్ తీసుకొచ్చి ఏం పెట్టట్లేదు కదా. మన ఓన్ కంటెంట్, మనకి ఏ టాలెంట్ ఉందో దాన్ని బట్టి మనము ముందుకైతే వెళ్తున్నాను నేనైతే. సో ఎవరైనా స్టార్టింగే మంచి మంచి వీడియోస్ అయితే ఏం పెట్టారండి. మంచి వ్యూస్ అంటే వాళ్ళకి కొంచెం అలవాటు కావాలి. అంటే ఈ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది ఏంటి, కొన్ని వీడియోస్ పెడితే ఎలాంటి వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి, ఎలాంటి వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి, ఎలాంటి కంటెంట్ నచ్చుతున్నారు జనాలు అని చెప్పి వాళ్ళకు కూడా రాను అలవాటు అవుతుందండి. ప్రతిసారి మంచి కంటెంట్ పెట్టాలంటే ఆలోచిస్తారు, మంచి కంటెంటే ఇవ్వాలనుకుంటున్నారు నేను కూడా. కానీ ఇంకా కొంచెం చేస్తూ ఉంటేనే కదా ఇది కాదు మన కంటెంట్, ఇంకొకటి చేయాలి, ఇంకా కొత్తగా చేయాలి, కొంచెం అంటే అందరిలా కాకుండా డిఫరెంట్ చేయాలని ఆలోచిస్తారు ఎవరైనా సరే. సో పెట్టిన ప్రతిసారి వేరే వాళ్ళ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూ, వేరే వాళ్ళ వ్యూస్ కోసం మాట్లాడుకుంటూ అలాంటి కంటెంట్ చేయలేం కదా. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కాబట్టి సో నేను డైలీ వ్లాగే పెడుతున్నాను. సో డైలీ వ్లాగ్లో కూడా జస్ట్ ఏంటంటే ఇంట్లో చేసే పనులే చూపిస్తున్నాను కాబట్టి అది నా కంటెంట్. నచ్చితే చూడొచ్చు, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదండి. సో ఎందుకు ఏం కర్రీ చేస్తున్నారు, ఏం వండుతున్నారు, బాసనలో మీద చూపించాలా, ముగ్గు వేసి అవునండి, ముగ్గులు వేయడం చాలామందికి రాదు. బట్ నాకు వచ్చిన ముగ్గులు అయితే నేను వేశాను. ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు కూడా వేసుకుంటారు. ఇప్పుడు నేను ముగ్గులు వేశాను, కొంతమందికి చిన్న ముగ్గులు కూడా రావండి. రావు అంటే వాళ్ళకి ఎక్కువ వేస్తే అలవాట్లేదు కాబట్టి రాకుండొచ్చు. సో నాకు ముగ్గులు వేయడం చాలా ఇష్టం, నాకు చాలా ముగ్గులు వచ్చండి, వెరైటీ ముగ్గులు కూడా వేస్తాను నేను. సో నేను అది కూడా చూపిస్తున్నాను. ఇంకా ఎవరి కంటెంట్ వాళ్ళదండి. నేను కూడా కొత్తగానే చాలా స్టార్ట్ చేశాను కాబట్టి నాకు ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే గ్రోతింగ్ ఉంది కాబట్టి నేను కూడా నేర్చుకుంటాను. రాను కొన్ని రోజులు పోతే మనకు కూడా ఎలాంటి కంటెంట్ చేయాలని అలవాటు అవుతుంది. అప్పుడు నేను కూడా మంచి కంటెంటే పెడతాను. కానీ ఎవరినైనా ఎప్పుడైనా తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎవరి కంటెంట్ వాళ్ళ ఇష్టం, ఎవరి ఛానల్ వాళ్ళ ఇష్టం, ఎవరి చూడకపోవడం అది మీ ఇష్టం అండి. సో పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి. ఎందుకంటే ఎవరినైనా మనము సపోర్ట్ చేయాలి, కానీ ఎప్పుడైనా సపోర్ట్ చేయకుండా వాళ్ళని తక్కువ చేసేటప్పుడు మాట్లాడొద్దు. మీకు వీలైతే సపోర్ట్ చేయండి, వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అంతే తప్ప పిచ్చిగా అయితే కామెంట్స్ పెట్టకండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకొనివ్వండి. ఇప్పుడు నా వీడియోస్లో కూడా మంచి కంటెంట్ ఉంది, మరీ చెత్త కంటెంట్ అయితే ఏం లేదు కదా. నేను కూడా కర్రీ చేస్తున్నాను, ఒక్కొక్కరు డిఫరెంట్గా చేస్తారు. ప్రతి ఒక్కరు టమాటా పప్పు అంటే ఒకే విధంగా చేయరు, ఒక్కో స్టైల్లో చేస్తారు. ఎవరికి నచ్చినట్టు కొన్ని ప్రాంతాల బట్టి కూడా టమాటా పప్పు డిఫరెంట్గా, అంటే కొన్ని కర్రీస్ ప్రాంతాన్ని బట్టి కూడా చేంజ్ అవుతాయి. ఒక కర్రీ ఒకేలా చేయాలని ఏం లేదు కదా. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తానని చెప్పి నేను వీడియో క్లిప్ తీసి అయితే పెడుతున్నాను. సో అది నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి అంతేగాని ప్రతిసారి ఏదో ఒకటి అనాలి, వీళ్ళని ఎట్లాగైనా ముందుకు వెళ్ళనివద్దని చెప్పి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందుకే నేను కామెంట్ సెక్షన్ కూడా ఆఫ్ చేశాను. ఎందుకంటే పిచ్చి కామెంట్స్ నేను డిలీట్ చేసుకుంటూ ఉండలేను కాబట్టి తీసేశాను అనమాట. సో నేనైతే తీసుకుంటానేమో కానీ మా ఫ్యామిలీ అయితే తీసుకోలేరు కదా. జస్ట్ ఏదో నేను ఇంట్లో ఉంటూ ఏదో కుకింగ్ వీడియో చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను. సో నాకు కొంచెం వ్యూస్ వస్తుందండి. ఎప్పుడైనా డిస్కరేజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. అసలు కొనుక్కోవద్దు, ఎవరినైతే సపోర్ట్ చేయాలంటే మీకు చేయాలంటే నా వీడియో అయితే ఇదండి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఎంకరేజ్ చేయాలి. మీకు కూడా ఎలాంటి వీడియోస్ చేయాలి కన్ఫ్యూజన్లో ఉంటారు, మీకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట. వీడియోస్ అంటే ఎలాంటి కంటెంట్ ఇష్టపడతారు జనాలను మీకు కూడా
రాను రాను ఉంటేనే తెలుస్తుంది. సడన్గా తీయాలంటే ఎవరు తీయలేరండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. ఈ వీడియోలో నా మెయిన్ ఇంపార్టెంట్ అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే పెట్టకండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.